అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెంతకాలం ఈ సాగతీతలు? మీరు ఉద్యమించేటప్పుడు మా జీవితాలు మారేటప్పుడు ఆర్టీసీని చూసినా నేర్చుకోండి అని చెప్పేసి ఉద్యోగ నేతలపై ఉద్యోగులు అయితే ఫైర్ అవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శించడంతో ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తీవ్ర అశాంతికి దారితీస్తుంది. అటు ప్రభుత్వాన్ని ఇటు ఉద్యోగ సంఘాల నాయకులను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొంత నాయకులు సర్కారు గమ్ముడిపోయారన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యా నేతలారా, మీరు ఉద్యమించేటప్పుడు ఉద్యోగుల జీవితాలు మారేటప్పుడు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ వేదికగా ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. పీఆర్సీ ఊసేలేదు, డిఏలు విడుదల కావు, హెల్త్ కార్డులు చేతికి రాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు అందవు, సిపిఎస్ స్కీమ్ రద్దు హామీ నెరవేరలేదు. ఇంకెంతకాలం ఈ సాగతీతలు ఉంటూ ఉద్యోగులు తమ సంఘాల నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను చూసైనా కాస్త నేర్చుకోండి చురకలేస్తున్నారు. సో కొంచెం కనికరం అనిపిస్తలేదా అని చెప్పేసి అంటున్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సర్కార్కు విశ్వాసపాత్రులుగా ఉంటూ తమను మోసం చేస్తున్నారని ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు. కీలక సమస్యలు వచ్చినప్పుడు మౌనం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు చేసి తీరు చూస్తే 3 కార్యాచరణలు 6 వాయిదాలను తలపిస్తుందని ఓ నేత బహిరంగానే విస్మయం వ్యక్తం చేశారు. 1-2 రోజులు హెల్త్ కార్డు అన్నారు, డిజిటల్ కార్డు కూడా ఇస్తామన్నారు. డిజిటల్లో నాన్ డిజిటల్ ముందు ఏదో ఒకటి ఇవ్వండి అంటూ ఓ టీచర్ వ్యాఖ్యానించారండి. ఇక గొంతు క్యాన్సర్తో పెద్దపల్లి జిల్లాలో టీచర్ కానుగంటి అంజయ్య పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి ఘటనలు అనేకం. తలుచుకుంటూనే దుఃఖం వేస్తుంది. అయినా మా సంఘ నాయకులకు కనికరమనిపిస్తలేదు, సర్కారుకు పట్టింపే లేదు. ఎన్నికలు వస్తేనే హెల్త్ కార్డులు గుర్తొస్తాయి. ఇప్పుడు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు లేవు కదా, అందుకే పట్టించుకోవడం లేదేమోనని పేరు చెప్పడానికి ఇష్టపడిన టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్వేతపత్రం కూడా విడుదల చేయండి. సో ఉద్యోగులకు సర్కారు విడుదల చేస్తున్న 700 కోట్ల బిల్లులపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సంఘాలు అయితే డిమాండ్లు అయితే చేస్తున్నాయి. నెల ఎవరికి ఎంత మొత్తంలో చెల్లించాలో వివరాలు బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా చాలామంది తమ బిల్లులు క్లియర్ కాలేదని చెప్తున్నారని, కాబట్టి పూర్తి వివరాలు ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్లు అయితే చేస్తున్నాయి. బిల్లులను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వడం లేదని, ప్రతి నెల 200 కోట్లు పైరవీకారులకే వెళ్తుందని కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మోడల్ టీచర్లకు డిఏ బకాయిలేవి? రాష్ట్రంలో మోడల్ టీచర్లకు సంబంధించి కరువు బత్యం పెండింగ్లోనే ఉన్నాయి. ఏకంగా 5 డిఏ బకాయిలు పెండింగ్లో పడ్డాయి. మోడల్ టీచర్లకు 2021 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఉంది. కానీ ప్రిన్సిపల్కు 3.9 lakhs, పీజీటీలకు 3.1 lakhs, టీజీటీలకు 2.6 lakhs చొప్పున బకాయిలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా జమ కావడం లేదు. 2013 నుంచి 2018 వరకు ఈ గ్రాంట్ జమ చేయాల్సి ఉంది. ఈ సమస్యలపై మోడల్ స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలుమార్లు ప్రస్తావించినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీంతో మోడల్ స్కూల్ టీచర్లు గురుగా ఉన్నారు.